కవంపల్లి గారు, నువ్వు నేను నిన్ను తిట్టిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టి చాలా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ ప్రయత్నం చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది. వెనకటికి ఎవరో చచ్చిపోయినాక 6 నెలలకు పిల్లలకి ఏడిచిరట. గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీసులో 100 బూతులు తిట్టింది నువ్వు. చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు. నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు. అటు విలేకరులను కూడా వార్తలు ఎట్లా రాస్తారని వాళ్ళని బెదిరిస్తేవి, పోస్ట్ మేట్లని తిడితివి, నన్ను తిడితివి, ఇష్టం ఉన్నట్టు. అసలు మనిషి అన్నటోడు ఎవ్వడు కూడా ఆ భాష మాట్లాడు. ఇక నువ్వు మాట్లాడినావు. అయినప్పటికీ కూడా నేను చాలా మౌనంగానే నేను ఉన్నా. అదే రోజు నీకు రిప్లై పెడదామని అనుకున్నా, కానీ నీకు నాకు తేడా ఏముంటుందని చెప్పేసి నేను పెట్టలేదు. కానీ నువ్వే మళ్ళా తెల్లారి ఇది ఎవరు రికార్డు చేసిరు అని చెప్పేసి విలేకరుల మీద కేసులు. ఎందుకంటే ఆ రోజు సిఐ గారికి నువ్వు మాట్లాడినటువంటి నీ ముద్దు భాష నేను సిఐ గారికి నేనే పంపించాను. సిఐ గారు ఎస్ఐ గారికి పంపించారు. ఎస్ఐ గారు నీ చిన్న ఎమ్మెల్యే మురళి గారికి పంపిస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు రికార్డింగ్ చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నీ కెమెరాలన్నీ తీసి సర్వ ప్రయత్నాలు చేసినావు. తర్వాత తెల్లారితే విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు. కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తా ఉన్నావు, వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తా ఉన్నావు, వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేస్తా ఉన్నావు అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఎందుకనంటే నువ్వు మారాలి. నేను మాట్లాడి పెడితే దాన్ని అంతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం, ఆ సానుభూతి కూడా ఎందుకు, నీకు ఆల్రెడీ మంత్రి పదవి వస్తుందని పోయింది. నీ ఎంక్వైరీ మొత్తం నీ మీద మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజే నువ్వు కథమైపోయినావు నియోజకవర్గంలో. మళ్ళీ రేపో మాపో డీసీసీ పదవి కూడా పోతుంది కదా. కాబట్టి ఇప్పుడు కార్యకర్తల యొక్క సానుభూతి కోసం 20 రోజుల తర్వాత ఇప్పుడు అదికి వచ్చిందా, లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు? నేను అడుగుతా ఉన్నా. 20 రోజుల తర్వాత, అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఈ సానుభూతి బంద్ చేయి. సానుభూతి కోసం కాదు, ప్రజలు నువ్వు మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతుంది తప్ప ప్రొద్దున లేస్తే ఈ బూత్ భాష మాట్లాడి బంద్ చేయి. డాక్టర్ సాబ్, నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా, నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా, నీకు చాలాసార్లు కూడా చెప్పినా. ఇక నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా. పని చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప నేనేదో నేను తిట్టినా అని చెప్పేసి నువ్వు సానుభూతి పొందితే నీ గౌరవం వస్తుంది అనుకోవడం నీ అవివేకం. నేను ఎందుకంటే నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రొద్దున లేస్తే ఇది తప్ప మీరు ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడిరా, ఎన్నడన్నా అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టిరా, ఎన్నడన్నా ఈ పని చేసినని చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వేమన్నా పని చేసినావా చెప్పు. మరి ఎందుకు పెట్టలే? 20 రోజులు నేను అక్కడే ఉన్నాను కదా, అప్పుడు ఎందుకు పెట్టలే కేసు? నేను లేనిది చూసి ఇవాళ కేవలం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ డీసీసీ పదవి పోయింది ఇక, రేపో మాపో అది పోతుంది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చుకోవడానికి కోసం, నీ కార్యకర్తల సానుభూతి కోసం మమ్మలను తిట్టిండన్నటువంటి విషయంతో నువ్వు ఒకటి దిష్టిబొమ్మ దహనాలు చేయరి మండలిగా. దిష్టిబొమ్మ దహనాలు ఏం సార్? చితక ఆయుధాల దహనాలు, దిష్టిబొమ్మ దహనాలు కాదు. ఒక లెక్కన చెప్పు, నేను ఊరూరా తగలబెట్టిస్తా. గంత శక్తి లేదా రసమైకి? నీకన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నాది పెద్ద బలగం. నా బలగం ముందు నీది చాలా చిన్నది. నీది పిడికెడు, నాది పుట్టాడు. ఏదో ఒక సానుభూతిగా 4 సార్లు ఓడిపోయినావు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. నేను అంతే తప్ప దానికి ఏదో నువ్వు విర్రవిగి నేనేదో అయిపోయినా మొత్తం ప్రపంచం అంతా నాకు ఎదురు లేదా అని అనుకోవడము నీ మూర్ఖత్వం అవుతుంది. డాక్టర్ సాబ్, ఇవన్నీ బంద్ చేయి. నువ్వు కేసు పెట్టించినావు. నీ మీద రేపు పొద్దుగాల కేసు అవుతుంది కదా. ముందు తిట్టింది నువ్వే కదా, బూతులు మాట్లాడింది నువ్వే కదా. ఖచ్చితంగా నీ మీద కూడా కేసు కావాలి కదా. నేను నీలాగా భయపడి కేసులు పెట్టించి బెదిరిస్తే బెదిరిపోయేటోడు కాదు రసమై అనేటోడు. తుపాకులకు ఎదిరి నిలిచినోడు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన ఒక ఉద్యమ కెరటం రసమై గారు. నేను పనులు చేసిన బిడ్డగా చెప్తా ఉన్నా. ప్రజలే నా బలం నియోజకవర్గంలో. నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ గీసులతోని కాదు. నీలో నిజాయితీ ఉంటే నువ్వు మాట్లాడింది రిలీజ్ అయ్యి, లేకుంటే నేను ఏం మాట్లాడినో అది రిలీజ్ అయ్యి. ఎడిటింగ్ చేసుకొని అంత చిన్న పిల్లల్లాగా అంత మంచిగా లేదు డాక్టర్ సాబ్. నీ ప్రవర్తన మంచిగా లేదు. మంచిగా సరిదిద్దుకో, మంచిగా చేసుకో. వీటితో ఏం అయ్యేటి కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, విలేకరులకు పంపలేదు. నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పంపించింది నీ అంతరంగికుడు అయినటువంటి నీ షాడో ఎమ్మెల్యే మురళి గారే పంపించిర్రు. నువ్వు చెక్ చేసుకో ఫస్ట్. ఆయన సెల్ ఫోన్ చెక్ చేసేయి. రేపు మొత్తం ఆయన డేటా తీపి ఆయననే నాకు పంపించేసిండు. నీకు నేను ఎందుకు పంపించినా కూడా నీకే తెలియాలి. మరి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు నీకే కాదు. నేను డాక్టర్ అమ్మ కూడా పంపించిన, మీ ఆయన భాష చూడమ్మా, ఇట్లా మాట్లాడుతున్న తల్లి, దయచేసి మీరు చెప్పని చెప్పేసి డాక్టర్ అమ్మ కూడా మాట్లాడినా. నువ్వు మాట్లాడిన భాష మార్చుకోమని చెప్పేసి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. డాక్టర్, నువ్వు మంచిగా మాట్లాడితే నేను గౌరవిస్తాను. నేను ఎందుకంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను చేసిన కాబట్టి 100% ప్రజల చేత నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి నేను తప్పకుండా ఆనర్ చేస్తా, గౌరవిస్తా. కానీ నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం నేను బెదిరిపోయేటోటి కాదు, ఎక్కువ మాట్లాడతాను. నేను చెప్తున్నా కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బనే ఉంటుంది తప్ప నేను వీటికి భయపడేటోని కాదు. ఇప్పటికైనా నీలో నిజాయితీ ఉంటే నేను మాట్లాడింది
ఎడిట్ కాకుండా నువ్వు పెట్టు, నువ్వు మాట్లాడింది కూడా ఎడిట్ కాకుండా నేను పంపించిన ఆల్రెడీ. 2 విన్న తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈ బెదిరింపులు ఇవన్నీ బంద్ చేసుకో డాక్టర్ సాబ్. నేను నీ మంచి కోసం చెప్తున్నా. థ్యాంక్ యూ.